తెలంగాణ జిల్లాల్లో మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకటి. గత సంవత్సరం ఎక్కువగా పలికిన మిరప ధరలను చూసి ఈ సంవత్సరం అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 88,000 ఎకరాల్లో మిరపను విత్తుకున్నారు. ఇలా విత్తుకున్న పంటలో ప్రస్తుతం కోతలు జరుగుతున్నాయి. మిరప వేసిన ప్రారంభం నుంచి పలు రకాల చీడపీడలు పంటను ఆశిస్తుంటాయి. వీటి నివారణకు రసాయనాల పిచికారీ సర్వసాధారణం అయిపోయింది. కానీ ఈ సంవత్సరం కోత దశలో ఉన్న పైరులో కూడా చీడపీడలు కనిపిస్తూ పంట నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా కాయకుళ్ళు, నల్లతామర వంటి సమస్యలు ఇప్పుడు మిరప తోటల్లో కనిపిస్తున్నాయి. వీటి నివారణకు విచక్షణారహితంగా పిచికారీ చేయడం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతోంది. వీటి నివారణకు కొన్ని యాజమాన్య చర్యలతో పాటు ఒక పక్కా ప్రణాళికతో సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవితో మా ఈటీవీ ప్రతినిధి లింగయ్య ముఖాముఖిలో సూచిస్తున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న మిరప పైర్లకు ప్రస్తుతం ఆశిస్తున్న తెగుళ్ల దెబ్బతో సాగుదారులు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం మిర్చిని ఏరువేత దశలో ఉన్న మిర్చి పంటను కాపాడుకునేందుకు ఎటువంటి మందులు పిచికారీ చేయాలి, అదేవిధంగా గిట్టుబాటు ధర అందిపుచ్చుకునేందుకు ఏం చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు మనతో పాటు వైరా కేవీకే శాస్త్రవేత్త రవి గారు ఉన్నారు. సార్, ముందుగా జిల్లాలో మిర్చి పంట రాష్ట్రంలోనే అత్యధికంగా సాగవుతున్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకటిగా ఉంది. ఈ జిల్లాలో ఈసారి కూడా రైతులు తీరని వేదనకు గురవుతున్నారు. తెగుళ్ల దెబ్బతో వేలాది ఎకరాల్లో పంట పూర్తిగా రైతుల చేతికి అందకుండా పోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం జిల్లాలో పంట మిర్చి సాగుదారుల పరిస్థితి ఏంటి, పైర్లు ఏ విధంగా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? చాలా చోట్ల మనకు ఎర్లీ స్టేజ్లో ఆగస్టు సెప్టెంబర్ టైంలో కూడా ఈ బెట్ట వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడడం వల్ల కూడా ఎర్లీ స్టేజ్లోనే మనకు ఈ జెమినీ వైరస్ ఆకుముడత అనేది కూడా రావడం జరిగింది. తర్వాత కూడా మనకి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే చాలా తోటల్లో కూడా ఎక్కువ కూడా ఈ కాయకుళ్ళు తెగులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ నుంచి కూడా ఎప్పుడైతే పూత స్టార్ట్ అయిందో మనకి ఈ తామర పురుగులు, ముఖ్యంగా మనకు నల్ల తామర పురుగులు, ఈ మిరపలో కొత్తగా ఈ నల్ల తామర పురుగులు అంటే త్రిప్స్ ప్యారిస్ మైనస్ అనేది కూడా కొత్తగా ఈ తామర పురుగులు అనేది కూడా ఆకుతో పాటు కూడా పువ్వు మీద ఆశించి పువ్వుని గోకి రసం పీల్చడం వల్ల, తర్వాత కాయలు తయారైన తర్వాత కూడా కాయల మీద గోకి పడడం వల్ల కూడా చాలా వరకు కూడా ఈ పూత కూడా రాలిపోవడం, తర్వాత కాయ కూడా రాలిపోవడం కూడా జరిగింది. గత 1 మంత్ నుంచి కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మన వాతావరణాన్ని కూడా మొత్తం కూడా మనకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయి తద్వారా ఈ మంచు వాతావరణం కూడా బాగా ఏర్పడడంతో కూడా ముఖ్యంగా ఈ కాయకొల్లు తీగలు అనేవి కూడా చాలా వరకు తోటలలో కూడా గమనించడం జరిగింది. దాంతోపాటు కూడా ఎప్పుడైతే కనుక ఈ బెట్ట పరిస్థితులు ఉండే, అదేవిధంగా పొడి వాతావరణం కూడా అక్కడక్కడ కొంత ఈ బూడిద తీగలు, ఇవి ప్రధాన సమస్యలు కూడా కనబడడం జరిగింది. సో దాంతోపాటు మధ్యలో కూడా మనకి ఎప్పుడైతే కాయ తయారైందో ఆ టైంలో కూడా ఎక్కువ కూడా ఎండు తీగలు, సో కొన్ని ప్రాంతాల్లో కూడా మిరప వేసిన తర్వాత కూడా మళ్ళీ ఎండు తెగులు వచ్చిన తర్వాత పంట మార్పిడి చేసుకోవాలి. లేనట్లయితే మళ్ళీ మనకి ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల కూడా మనకి ఎండు తెగులు సమస్యలు కూడా మనకు ముఖ్యంగా రైతు పంటల్ని సందర్శించినప్పుడు కూడా మనకు గమనించడం జరిగింది. ఇవి ప్రధానంగా మనకు మిరపలో ఉన్న మనం ఈసారి ఎదుర్కొన్న పురుగులు, అదేవిధంగా తెగుళ్ళు. అన్ని మండలాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మిర్చిని ఏరువేత కార్యక్రమం కొనసాగుతుంది కదా. ఈ దశలో ఎటువంటి తెగుళ్ళు పంటను దెబ్బతీస్తున్నాయి, వాటి నివారణ కోసం రైతులు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు ఏంటి? సో ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మనకు కొన్ని చోట్ల ఎవరైతే కనుక రైతులు ముందుగా నాట్లు వేశారో ఆల్రెడీ మనకు సెకండ్ పికింగ్లో ఉంది. ఎవరైతే కనుక కొద్దిగా సెప్టెంబర్ అదేవిధంగా కొద్దిగా లేట్గా వేశారో ముఖ్యంగా మనకు ఫస్ట్ పికింగ్ స్టేజ్లో ఉంది. అంటే ఓవరాల్ కనుక మనం చూసుకున్నట్లయితే 2వ నుంచి 3వ దశ అదేవిధంగా ఈ పికింగ్లో ఉంది. సో ఈ టైంలో కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు 3 సమస్యలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ఈ నల్ల తామర పురుగులు ముఖ్యంగా పూతను అదేవిధంగా కాయలను ఆశించడం, పువ్వులు అదేవిధంగా ఆకులు మొత్తం కూడా మనకు రాగి రంగులోకి మారిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే అట్లా రాగి రంగులోకి మారిపోయిన తర్వాత పూత అంతా మారిపోయి పువ్వు కూడా రాలిపోతుంది. ఎప్పుడైతే అధిక శాతంలో కనుక పువ్వు కనుక రాలిపోయినప్పుడు వెంటనే మళ్ళీ మనకు కాయ కూడా పిందె కూడా వచ్చే సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నల్ల తామర పురుగులు ఎప్పుడైతే కనుక కాయ మీద ఆశించి గోకడం వల్ల కూడా కాయలు కూడా మొత్తం కూడా మనకు గట్టిగా మారిపోవడం, అలాంటి కాయల్ని మనం మార్కెట్ తరలించకూడదు, కొద్దిగా మార్కెట్ కూడా తక్కువ ధర కూడా రావడం జరుగుతుంది. అదే ముఖ్యంగా నల్ల తామర పురుగులు. అదేవిధంగా కాయకొళ్ళు. సో కాయకొళ్ళు ఇప్పుడు చాలా వరకు కూడా మనకు రైతులు అందరూ చెప్తుంది ఏంటంటే ఈ తాలు కాయలు అవుతున్నాయి, మొత్తం కూడా ఆకుల మీద ఈ కాయల మీద కూడా మొత్తము ఈ నల్లగా మారిపోతున్నాయి. అంటే ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే కాయకొళ్ళు, ఫ్రూట్ రాట్ అని అంటాం. దీనికి కారణం ఏంటంటే మనకు ఫంగస్ శిలీంధ్రం, ముఖ్యంగా మనకు కొల్లెట్రోట్రైకమ్ క్యాప్సిస్ అనే ఫంగస్ శిలీంధ్రం ద్వారా ఈ కాయకొళ్ళు రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కనుక ఇట్లాంటి వాతావరణం పొగ మంచు వాతావరణం
లేకపోతే ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు దానికి ఎక్కువ కూడా మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో మనకు చూసుకున్నట్లయితే ఈ కాయ మీద మనకి నల్లటి స్పాట్స్ కనపడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నల్లటి మచ్చలు ఏర్పడిన తర్వాత క్రమేపీ ఈ మచ్చలు అనేవి కూడా పెద్దగా మారిపోయి కాయ మీద మొత్తం కూడా ఈ విధంగా నల్లగా మారిపోయి తీవ్రమైన ఎప్పుడైతే కనుక అది ఉధృతి ఉన్నప్పుడు కూడా కాయలన్నీ కూడా తాళకాయల్లాగా మారిపోవడం, లేకపోతే ఆ ఫంగస్ యొక్క శిలీంధ్రాలు మొత్తం కూడా ఈ విధంగా కాయల మీద మీద మారిపోవడం జరుగుతుంది. మీరు చెప్పిన ప్రకారం సార్ ఒక్కొక్క చెట్టుకు 30-40 కాయలు ఉంటే అందులో సగం కాయలు పైగా ఇట్లనే తయారవుతున్నాయి. ఎందుకు దీన్ని కాపాడుకునేందుకు మార్గాలు లేవా? మార్గాలు ఉన్నాయి. మార్గాలు అంటే ముఖ్యంగా మనము ఎర్లీ స్టేజ్లోనే మన పంటని ఎప్పుడప్పుడు సందర్శించాలి. జనరల్గా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు మనకు కొద్దిగా బాగా జాగ్రత్తగా వండుకుంటూ ఎప్పుడైనా కనుక మనకు కాయకూరలు ఎర్లీ స్టేజ్లో కనుక కనబడట్లయితే కంపల్సరీ మనము సస్యరక్షణ మందులు పిచికారీ చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లో మనకు ప్రోపికొనజాల్ 1 మిల్లీలీటర్ కానీ లీటర్ నీటికి, లేకపోతే డైఫెనకొనజాల్ కానీ 0.5 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే మనకు కాపర్ ఆక్సిల్ 3 గ్రాములు కానీ, లేకపోతే మనకు మ్యాంకోజెబ్ కానీ, లేకపోతే క్యాప్టన్ 1.5 గ్రామ్స్ కానీ, లేనట్లయితే మనకు టెబుకొనజోల్ కానీ, సో ఇలాంటి మందుల్ని మనం ఎర్లీ స్టేజ్లో మనం స్ప్రే చేసుకోవాలి. ప్రధానంగా ఎకరాకు ₹1,00,000 పైన పెట్టుబడులు పెట్టిన రైతులు చివరికి చేతికొచ్చే దశలో ఈ తెగుళ్ళ నివారణ కోసం అత్యధికంగా పురుగు మందులు వాడుతున్నారు. ఈ ప్రభావం పంట దిగుబడిపైన ఏమైనా పడుతుందా? ఎక్కువ పురుగు మందులు వాడకుండా ఏం చేయాలి? అంటే ఎక్కువ పురుగు మందులు వాడకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే మనకు సిఫార్సు చేసిన మందులు ఉంటాయో అవి ఎర్లీ స్టేజ్లో కంపల్సరీ మనము స్ప్రే చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనకు ఎప్పుడైతే జనరల్గా మనకు వ్యాధి ముదిరిన తర్వాత మనకు మందులు ఒకసారి కొట్ట కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే తొలి దశల్లోనే కనుక ఈ తెగుళ్ళి గుర్తించి తద్వారా కనుక ఎర్లీ స్టేజ్లోనే కనుక మనము ఏదైతే సూచించిన మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మందులు కూడా ఎక్కువ కొట్టాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మందుల మీద కూడా ఖర్చు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కనుక ఒకసారి తెగులు ఉధృతి ఎక్కువైన తర్వాత మనం చాలా రకాల మందులు కొడతారు. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ స్టేజ్లో చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ కాయకులు తెగులు వచ్చేటప్పుడు వెంటనే ఒకే మందుని పలుమార్లు సార్లు కొడతారు. అంటే సేమ్ అదే రిపీట్ స్ప్రేయింగ్ చేయకూడదు. సో ఎప్పుడైతే కనుక ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు మన పురుగు మందులు మార్చుకుంటూ చేసుకోవాలి, తెగుళ్ళ మందులు మార్చుకోవాలి. సో రొటేషన్ పద్ధతిలో ఒక తెగులు మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ ఇంటర్వెల్ తర్వాత కనుక తగ్గనట్లయితే మళ్ళీ వేరే తెగులు మందులు స్ప్రే చేసుకోవాలి. లేనట్లయితే ఒకే తెగులు మందుని పలుమార్లు సార్లు కొట్టినా, లేకపోతే పెద్ద కాస్ట్లీ కెమికల్స్ ఎర్లీ స్టేజ్లో తీసుకొచ్చి కొట్టినా కూడా మనకు ఒకసారి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే మనకి ఇంతకుముందు చెప్పిన ప్రొపికొనజోల్ కానీ, టెబుకొనజోల్ కానీ, లేకపోతే క్యాప్టన్ కానీ, మ్యాంకోజెబ్ కానీ, లేకపోతే డైఫెనకొనజోల్ కానీ, లేకపోతే హెక్సాకొనజోల్ కానీ ఇలాంటి మందులు చాలా ఖర్చు తక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు బాగా కాయగూరల తెగులకి బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇలాంటి మందులు ఎర్లీ స్టేజ్లో కొట్టుకొని తర్వాత లాస్ట్ దశలో ఎజాక్సిస్ట్రోబిన్ కానీ, లేకపోతే పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరామ్ కానీ, లేకపోతే టెబుకొనజోల్ ప్లస్ టైఫ్లాక్సిస్ట్రోబిన్ కానీ ఇలాంటి మందులు లాస్ట్లో మనము పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కాయగూరల తెగులు వచ్చినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే వీలైనంత వరకు కూడా మనకు పంటకి ఎప్పుడైతే కనుక తేమ అధికంగా పెట్టినా కూడా ఈ కాయగూరల తెగులు అనేది కూడా మనకి ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే కాయకూరల తీవ్రత కనుక పంట లేకున్నప్పుడు వెంటనే మన పొలాన్ని కూడా కొద్దిగా ఆరబెట్టినట్టు చేసినట్లయితే దాని యొక్క స్ప్రెడ్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అదొకటి చేసుకోవాలి. దాని తర్వాత ఎప్పుడైతే చాలా మనకు రైతులంతా కూడా ఈ చలికాలంలో ఆల్రెడీ మనకు ఫస్ట్ పికింగ్ సెకండ్ పికింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి చలికాలంలో మార్నింగ్ 7-8 నుంచి కూడా కాయలు అనేది కూడా కోయడం చేస్తారు. సో ఆ టైంలో కూడా మనకు వాతావరణం కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ 9-10 అయినా కూడా మనకు ఎండ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కువ కూడా మంచు పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ మంచు కనుక కాయ మీద పడ్డప్పుడు కూడా కాయకూరలు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో పికింగ్ చేసి ఎప్పుడైతే కనుక ఈ తెగులు వచ్చిన కాయల్ని అదేవిధంగా మంచి కాయల్ని కలిపి కోసి అలాంటి కాయల్ని ఆరబెట్టి లేకపోతే వాటిని గ్రేడింగ్ చేయకుండా అదే కనుక బస్తాలు నింపినప్పుడు అవన్నీ కూడా తాలూకాయలాగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కోసే టైంలోనే మంచి కాయలు ఏంటివి, తెగులు వచ్చిన కాయలు ఏంటి, దేని దానికి గ్రేడింగ్ చేసుకొని పట్టాల మీద కానీ లేకపోతే సిమెంట్ కళ్ళాల మీద కానీ స్ప్రేయింగ్ చేసుకోవాలి, మనము ఆరబెట్టుకోవాలి. కొద్దిమంది రైతులు ఏం చేస్తున్నారంటే కేవలము నేల మీదనే మనకు ఇది ఎండబెడుతున్నారు. ఎప్పుడైతే కనుక నేల మీద ఎండబెట్టినప్పుడు ఈ కాయకూరలు ఇంకా తాలుకాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమిలో ఉండే తేమ కూడా మనకు కాయల్లోకి వచ్చేసి తద్వారా మనకు అఫ్లోటాక్సిన్స్ కానీ లేకపోతే ఇలాంటి రకరకాల తాలుకాయల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మనకు బ్లాక్ టార్పాలిన్ పట్టల మీద కానీ లేకపోతే సిమెంట్ కళ్ళల మీద మనం ఆరబెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు కోసే టైంలో సుమారుగా మనకు మిరపలో 75% వరకు మనకు తేమ ఉంటుంది. సో అలాంటి తేమ అనేది సుమారు మనం 10% వరకు తగ్గించుకొని
అట్లాంటి కనుక కాయలు కనుక మార్కెట్కి తరలిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అధిక తేమ శాతం కోసం మనము సరిగ్గా ఆరబెట్టకుండా కనుక ఎక్కువ ఉన్నట్లయితే తాలుకాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అఫ్లోటాక్సిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే మనకు కాయలో మనకు బస్తాలలో ఇది నింపేటప్పుడు మొత్తం నీళ్లు చల్లుతారు. సో అట్లా చేసినా కూడా మళ్ళీ మనకు మార్కెట్కి పోయేసరికి మొత్తం కూడా ఇది తాలుకాయలాగా మారిపోవడం, లేదా కాయ మొత్తం ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. సో అట్లాంటివి తరలించకుండా మార్కెట్కి మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ఇట్లాంటి యాజమాన్య పద్ధతులు కనుక చేసినట్లయితే మార్కెట్కి తరలించే ముందు కనుక దానికి సపరేట్ చేసుకొని కనుక చేసుకున్నట్లయితే మనకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. మిర్చి ఏరే దశలో ఉన్న రైతులంతా కూడా తగిన యాజమాన్య పద్ధతులు అవలంబించాలి. అదే సమయంలో పురుగు మందుల వినియోగాన్ని కూడా మోతాదులో వాడాలని, తద్వారా మిర్చి ఏరిన తర్వాత మిర్చిని వేరు చేసుకోవాలి. అదేవిధంగా తాలుగాయలను వేరు చేసుకొని మంచి మిర్చిని వేరు చేసుకొని రెండు వేరు రకాలుగా అమ్ముకుంటే కొంత రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్త రవికుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.